మరోసారి టీఆర్ఎస్ కే పట్టం కట్టారు జనం. ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. కారు జోరుకు మిగిలిన పార్టీలన్నీ బొక్కబోర్ల పడ్డాయి. టీడీపీ అయితే ఒక్కచోట కూడా బోని కొట్టలేకపోయింది. ఖమ్మంలో పరువు దక్కించుకున్న కాంగ్రెస్ వరంగల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది. ఎలక్షన్లు జరిగిన 3 చోట్ల విక్టరీ కొట్టింది టీఆర్ఎస్. అచ్చంపేటలో క్లీన్ స్వీప్ చేస్తే వరంగల్, ఖమ్మంలలో మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది. ఓరుగల్లులో 44 సీట్లు గెలుచుకుని తన సత్తా చాటింది. ఇక్కడ కాంగ్రెస్ 4, బీజేపీ 1, సిపిఎం 1 స్థానంలో గెలిచారు. స్వతంత్ర అభ్యర్థులు 8 చోట్ల విజయం సాధించారు. అయితే వీళ్లంతా టీఆర్ఎస్ రెబల్సే. ఇక్కడ టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. వరంగల్లో సెకండ్ ప్లేస్ ను ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. ఈ నెల 15న మేయర్ ఎన్నిక జరగనుంది. జనరల్ సీట్ కావడంతో పోటీ కూడా బాగానే ఉంది. అయితే అధినేత కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు నేతలు. సర్కార్ అభివృద్ధి పథకాలే తమను గెలిపించాయని అంటున్నారు. పబ్లిక్ లా కేసీఆర్ గారు చేసే పనులు నమ్మకం ఉంది. ప్రజల మీద నమ్మకం, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజల సమస్యలను తీర్చే ముఖ్యమంత్రిగా పేరున్నది కాబట్టి ఆయన మీద విశ్వాసంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయనకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తాను. ఇక పనిచేసే ముఖ్యమంత్రి అని అయితే పేరున్నది. ఈ తక్కువ టైంలో కూడా ప్రజల మన్నన పొందిండు. ఖమ్మంలోనూ టీఆర్ఎస్ దూసుకుపోయింది. ఇప్పటి వరకు ఒక్క స్థానం కూడా లేని టీఆర్ఎస్ ఏకంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 50 స్థానాలకు 34 డివిజన్లలో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ 10, వైసీపీ 2, సిపిఐ, సిపిఎం చెరో 2 స్థానాల్ని గెలుచుకున్నాయి. గతంలో టీడీపీ కంచుకోట అయినప్పటికీ ఈసారి ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. 10 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇక్కడ పరువు కాపాడుకుంది. ఖమ్మమైనా, వరంగల్ అయినా, అచ్చంపేట అయినా అన్ని చోట్ల కూడా భారీ మెజార్టీతోని ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించినట్టుగా ఇప్పుడే మరి వచ్చినటువంటి రిజల్ట్స్ ద్వారా తెలుస్తూ ఉంది. తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్తా ఉన్నాం. సో ఇదే రిజల్ట్ 2019లో కూడా రిపీట్ అవుతుందనే విశ్వాసం నాకున్నది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మంచి పనులు కానీ ప్రజలేమో ఇటువంటి వాళ్ళు ఉండాలి పాలనలో అనుకుంటున్నారు. ఇక అచ్చంపేట నగర పంచాయతీలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 20కి 20 సీట్లు గెలుచుకుంది. అధికార పార్టీని ఓడించడానికి విపక్ష పార్టీలన్నీ కూటమి కట్టినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. ఇక్కడి ఫలితాలు విపక్ష నేతలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. కార్పొరేషన్లలో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలు దీవించినట్లుగా భావిస్తున్నామని అన్నారు. ఫలితాల తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎంను కలిశారు. వాళ్లకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.